దేశ ప్రజా ఓట్ మన ఓట్ దేశ చోరీ అయిపోయింది, ప్రజాస్వామ్యం ఓట్ చోరీ అయిపోయింది, ఇప్పుడు సీట్ చోరీకి వస్తుంది బీజేపీ అంటారు. ఒకటండి, మన దేశ ప్రజాస్వామ్యంలో అండి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నిటితో పాటుగా ద హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద లా, హైకోర్ట్, సుప్రీం కోర్ట్, వీటిని మనము రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. ఇవన్నీ ఆ సంస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయి కాబట్టే ఈ రోజు మనం ఇంత మంచిగా ఉన్నాం మన దేశం. ఇవన్నీ దెబ్బతీయాలి అని చూస్తున్న ప్రతిపక్ష నాయకులు దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ రోజైతే ఇలాంటి సంస్థలకు మన రాజ్యాంగం పైన ప్రజలకు నమ్మకం లేకుండా చెయ్యాలని మీరు కుట్రలు పన్నుతున్నారో, ఈ కుట్రలు చేసే యుక్రెయిన్, రష్యా ఈ రోజు అలాగే ఉంది, బంగ్లాదేశ్ అలా ఉంది. అవన్నీ కావడానికి కారణం ఏంటి అని అంటే ప్రజలకి ఈ సంస్థల పైన నమ్మకం లేకుండా చేయడమే. ఇదే కుట్రని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు మన దేశంలో కూడా చెయ్యాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలలో నరేంద్ర మోదీ గారిని, బీజేపీని ఎదుర్కోలేరు. నరేంద్ర మోదీని ఎదుర్కోలేరు. కానీ వీళ్ళకి రకాల కోరిక అయిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఏం చేయాలి? దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. దేశం ఏమైపోయినా సరే అధికారం ఉంటే చాలు అని దయచేసి ఈ మాటలు ఆపేసి, ఇప్పటికైనా ఈ కుట్రలు ఆపేసి మన దేశ ప్రజల మంచి కోసం ఆలోచిస్తే బాగుంటదండి. రాజకీయ నాయకులు అనంటే కేవలం పొద్దున లేచి అధికారం కుర్చీ కోసం ఆలోచించే వాళ్ళు కాదు. అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించండి, తప్పులేదు. వాళ్ళని విమర్శించండి, తప్పులేదు. కానీ రాజ్యాంగంని, ఈ సంస్థల పైన ప్రజల నమ్మకాన్ని తుడిచెయ్యాలి అని చేస్తున్న కుట్రలు ఇప్పటికన్నా మానుకోండి. ఒకవేళ నిజంగా కూడా మీనాక్షి నటరాజన్ గారికి తప్పు జరిగింది అని అంటే చట్టం ఉందండి. చట్టం ఎవరి చుట్టం కాదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. న్యాయం అన్నది ఇప్పుడు కాకుండా రేపైనా చూపిస్తుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. ఆ నమ్మకం లేకపోతే మనం పిల్లలకి ఏం సమాధానం చెప్తున్నామండి? ఈ రోజు రాహుల్ గాంధీ గారు ద యంగ్ పర్సన్ ఆఫ్ ఇండియా అని మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళు ఈ రోజున్న జనరేషన్ కి ఏం చెప్తున్నారండి? రోడ్లపైకి రండి, గొడవలు చేయండి. ఇవేనా మనం చెప్పేది? కాదు కదా. మన దేశాన్ని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది, వెదర్ ఇట్ మైట్ బి బీజేపీ ఆర్ కాంగ్రెస్. కానీ సరే, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి, ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నా పైన 16 కేసులు ఉన్నాయి. నేను ఏం క్రిమినల్ ని కాదు, దొంగతనం చేయలేదు, ఎవరిని మర్డర్ చేయలేదు, ఎవరిని ఏమి చేయలేదు, భూ కబ్జాలు కూడా చేయలేదు, కనీసం ఒక దగ్గర డబ్బులు కూడా తినలేదు. కానీ నా పైన 16 కేసులు ఉన్నాయి అన్న నేరం, తప్పుతోటి, అన్ని క్రిమినల్ కేసులే. ఏంటంటే ప్రతిపక్షం, నేను ఒక నాయకురాలుగా ఉన్నాను కాబట్టి అధికార పార్టీని ప్రశ్నించినందుకు 16 కేసులు పెట్టారు. 16 కేసులు పెడితే నా పైన ఏం చేశారంటే నా పాస్పోర్ట్ సీజ్ చేశారు. నేనేం పెద్ద నేరం చేయలేదు కదా, నేను టెర్రరిస్ట్ కాదు కదా, అయినా కూడా నా పాస్పోర్ట్ సీజ్. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేస్తే నాకు హెల్త్ ఇన్సూరెన్స్ రాదు. ఎందుకు అనంటే నీ పైన ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి కదమ్మా, నేను నీకు ఇన్సూరెన్స్ ఇవ్వను అని చెప్తారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు కూడా నాకు ఇన్సూరెన్స్ రాదు. అట్లని చెప్పి నా దేశ ప్రజాస్వామ్యాన్ని, నా దేశ రాజ్యాంగాన్ని నేను కించపరచాలా? కాదు కదండి. ఒకరి కోసం రూల్స్ చేంజ్ చేయరు. వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చినప్పుడు దానికి కొన్ని ఆలోచనలు చేశారు. మేధావులు ఎంతో మంది కూర్చొని ఆలోచించి దేశ ప్రయోజనాల కోసం చేసిన చట్టాలని ఒక్కరికి న్యాయం జరగలేదు, ఒకరికి నా తరఫున తీర్పు రాలేదు అని చెప్పి దాన్ని కించపరచడం అన్నది నిజంగా కూడా రాజకీయం కాదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక నేషనల్ పార్టీ. ఆ పార్టీ వాళ్ళు దయచేసి ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ప్రజలలో నమ్మకాన్ని పెంచండి, భరోసాని పెంచండి. న్యాయం ఉంది అని అనుకుంటే ఆ న్యాయం చట్టసభలలో గెలిచి బయటికి వస్తే బాగుంటుందండి. దానికి బీజేపీకి, సంస్థలకి వృద్ధి పెట్టి సంస్థలను నమ్మకుండా చేయాలి, బీజేపీ పైన వ్యతిరేకం చూపించాలి అనుకోవడం మాత్రం నిజంగా కూడా దురదృష్టం.